అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారు మే 1వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను అయితే కనుగొనబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని అయితే మొత్తం ఈ వీడియోలో అయితే పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎంతో మొండి పట్టుదల గలవారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఎటువంటి పనిని తలపెట్టినా కూడా అది పూర్తయ్యేంత వరకు అసలు వదిలిపెట్టని మొండి విక్రమార్కులు లాంటి వారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారికి రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా వీరి జీవితంలో ఒక మలుపు అయితే సంభవించబోతుంది. వీరు ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి కావచ్చు, వీరి జీవితంలోకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఏవైనా ఒక మంచి సమస్యకైతే తగిన పరిష్కారాన్ని తీసుకురాబోతున్నాడంతే అనుకోవచ్చు. అలాగే ఒక మంచి సలహాదారుడు కావచ్చు, ఒక పరిష్కారం చూస్తే బాగున్నటువంటి ఒక సదవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్టు కనుక తప్పకుండా అటువంటి వ్యక్తి ద్వారా మీ సమస్యకు తగిన పరిష్కారం అయితే రేపటి రోజున మీకు ఎదురవ్వబోతుంది. ఆ వ్యక్తి ఇవ్వబోయే సలహా ద్వారా మీ జీవితంలో ఎన్నో పెను మార్పులు అయితే మీకు సంభవించబోతున్నాయి. ఉద్యోగపరంగా కావచ్చు, అలాగే చాలా రోజుల తర్వాత మీకు ఒక అవకాశం అయితే ఇబ్బంది పెడుతున్నప్పుడు అటువంటి మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఆ వ్యక్తి ద్వారా రాబోతుంది. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా చూసుకున్నాను, మీకు ఇప్పటి వరకు వేధిస్తున్న ఒక సమస్యకైతే తప్పకుండా మీకు పరిష్కార మార్గం లభించి తీరుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితానికైతే మంచిగా జరగబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం తప్పకుండా మనం చెప్పుకోబోయేటటువంటి కూడా ఎంతో చాకచక్యంగా అయితే వారి జీవితంలో వీరు ముందుకు సాగగలగరంతే చెప్పుకోవచ్చు. ఎటువంటి సమస్యనైనా సరే ఎంతో ధైర్యంతో ఎదుర్కొనగలిగిన శక్తి అయితే ఈ యొక్క రాశి గల వారిలో ఉంది. వీరి యొక్క మనసు చాలా జాగ్రత్తగా కుదుటపడే విధంగా అయితే చేసుకోవచ్చు. మీ జీవితంలో వ్యక్తి ఏ విధమైన వ్యక్తి అంటే మీ దగ్గరలో ఉన్న బంధువు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, మీకు మాత్రం ఇచ్చేటువంటి ఒక సలహా వల్ల మీకు మంచి సూచనలు ఇవ్వడం ద్వారా మీకు అవి ఎన్నో సహాయపడతాయి. రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు మీ యొక్క భవిష్యత్తు పరంగా అన్ని రకాలుగా కూడా ఆ సలహాలు, అనుభవాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉపయోగపడబోతున్నాయి. ఎంతో ధనవర్షం అనేది మీకు ఖచ్చితంగా మీ వాకిటి ముందుకు రాబోతుంది. అనేక రకాలుగా ఒక ముఖ్యమైనటువంటి వారు వీరి జీవితంలోకి రేపటి రోజున అంటే రేపు సాయంత్రం లోపు ఒక కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అటువంటి సందేహం అయితే మీకు ఎటువంటి సందేహం లేదు. అయితే రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి జీవితంలో ఒక వినూత్నమైనటువంటి రోజుగా అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి కారణంగా మీరు ఆ వ్యక్తి మీ యొక్క భాగస్వామి యొక్క వ్యాపార భాగస్వామి కావచ్చు, అలాగే మీ తలరాతలో మార్చేటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. తన ద్వారా మీకు ఎన్నో అవకాశాలు మీ వాకిటి ముందుకు రాబోతున్నాయి, మీతో తలుపు తట్టబోతున్నాయి. అటువంటి సమస్యలన్నీ కూడా మీకు దూరం అయిపోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి చిన్నపాటి సమస్యలన్నీ కానీ ఏవైనా కానీ మీకు రేపటి రోజున మాత్రం కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల, పిల్లల ఆరోగ్యం పట్ల మీరు చాలా ఎన్నో రోజుల నుంచి అనుభవిస్తున్న ఇబ్బందులన్నీ కూడా అనారోగ్య పరిస్థితులు అయితే వారిని చూస్తూ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కువగా ఒత్తిడికి అయితే లోనవుతూ ఉన్నారు. అటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోయే విధంగా ఒక మంచి అవకాశం అయితే మీకు ఎదురు కాబోతుంది. మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున చాలా సులువుగా అయితే అనిపిస్తూ ఉంటాయి. దానికి తగినటువంటి వైద్యుని సలహా కూడా మీరు తప్పకుండా తీసుకోవాలి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడాను కొంతసేపట్లో మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే నెలకొనవచ్చు. యోగా, ధ్యానం అంటూ పాటించడం ద్వారా మీరు దైవ చింతనలో గడపడం ద్వారా కూడా మీ యొక్క మనసు ప్రశాంతత అయితే కోరుకుంటుంది. ఆ వ్యక్తుల ద్వారా మీరు నిజాన్ని అలాగే ఆశ్చర్యపోక తప్పకుండా అయితే మీరు ఎంతటి వాళ్ళనైనా సరే వాళ్ళని నెత్తిన పెట్టుకున్నా కూడా ఆ వ్యక్తులు మాత్రం మనల్ని నమ్మేసి మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి విషయం కూడా వారితో చెప్పుకుంటూ ఉన్నారు. మంచి చెడులు కానివ్వండి, అలాగే సుఖ దుఃఖాలు ఏవైనా కానివ్వండి,
వారికి ఇలా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా చెప్పుకొని ఉన్నారు. వారు ఇప్పుడు మిమ్మల్ని దాన్ని బలహీనతగా తీసుకొని మిమ్మల్ని ఒక ప్రతి విషయాన్ని కూడా బెదిరిస్తూ ఉన్నట్లుగా ఏదో ఒక దగ్గర చెప్పి గొప్పగా గర్వంగా అయితే ప్రవర్తిస్తూ ఉన్నా మిమ్మల్ని తక్కువ చేసినట్టు వారితో ప్రవర్తిస్తూ ఉన్నారు. అటువంటి వారిని చూసి మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే వీరితో నేను ఇన్ని రోజులుగా ఇంత స్నేహంగా ఉన్నాను, నా అనుకున్నాను, నన్ను ఇంత మోసం చేస్తానని చెప్పి మీరు తప్పకుండా బాధపడవలసిన రోజునైతే రేపటి రోజున అనుకోవచ్చు. వారు చేసిన సహాయాన్ని కూడా మీరు అనవసరంగా కుటుంబ సభ్యుల్లో ఉన్న వారికి నమ్మలేదే, నా బంధువులు నేను నమ్మలేదే అని మీరు రేపటి రోజున కృంగిపోక తప్పదు. ఇటువంటి సందర్భంలో మాత్రం తప్పకుండా మీరు రేపటి రోజున భావోద్వేగాలను ఒత్తిడికి గురి చేసుకోకుండా చాలా మీరు అదుపులో ఉండవలసిన అవసరం కూడా ఉంది. కోపాన్ని ఉద్రిక్తతలు కాకుండా చాలా మీరు సామరస్యంగా అయితే మీ యొక్క సమస్యలను కూడా సమసిపుచ్చుకోవాలి. రేపటి రోజున మేము ఈ పని కాదు, మా వల్ల కాదు, మేము చేయలేము అని అనుకోకుండా తప్పకుండా మీరు ప్రతి ఒక్క పనిని కూడా వెనుకడుగు వేయకుండా నీతిగా నిజాయితీగా ప్రవర్తించడం వల్ల మీలో తెలియని ఒక మనిషి అయితే మీ ముందుకు రాబోతున్నారు. అలాగే మీ యొక్క ప్రవర్తన కూడా ఎవరైతే మీ కుటుంబంలో జరిగేటువంటి విషయాలను పొరపాటును కూడా ఎవరితో కూడా మీరు అసలు పంచుకోకపోవడం చాలా మంచిది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే విషయాలు అసలు నమ్మశక్యంగా అయితే లేవు. పని కట్టుకొని మరి మన విషయాలను రాబట్టుకొని బయట వ్యక్తులకు చెప్పడం ద్వారా వారు పైశాచిక ఆనందాన్ని అయితే పొందుతూ ఉంటారు. రేపటి రోజున ముందు వాళ్ళగా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, మన వెనుక మాత్రం విమర్శలు చేస్తూ ఉంటారు. అటువంటి వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వారి యొక్క మనస్తత్వాన్ని మనం గ్రహించుకొని మనమే పక్కకు వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైన మార్గం అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, మిగిలినంతా వారిని అవాయిడ్ చేయడం చాలా మంచిదని అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ఏదైనా కానీ చేసేది ఏం లేదు కనుక పైన చెప్పినవన్నీ కూడా మనం చెప్పేసుకుంటూ అయ్యో ఈ విషయం చెప్పకుండా ఉంటే బాగుండేదని తర్వాత బాధపడుతూ ఉంటాము. అటువంటి సంఘటనలు సంభవించకుండా ముందుగానే జాగ్రత్త పడటం ద్వారా ఎంతో మంచిగా అయితే సమస్యలు లేకుండా ఎంత సామరస్యంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీకు డబ్బుకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఎట్టి పరిస్థితులు ఎవరికి అసలు చెప్పవద్దు. మీ వ్యాపారంలో రాబోయే లాభదాయవాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం అసలు మంచిది కాదు. కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం, మీలోనే గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచి ఫలితాలు అయితే మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున కాస్త తక్కువగా కూడా మీరు కనబడబోతున్నారు, చాలా చులకనగా కూడా మిమ్మల్ని భావించబోతున్నారు. అటువంటి విషయాలన్నీ కూడా మీరు ఎవరి దగ్గర ఎంతవరకు బాధ చెప్పుకోవాలో అంతవరకే చెప్పుకోవాలి. రేపటి రోజున మాత్రం మీ జీవితాన్ని మీరు ఎప్పటికైనా కూడా ఈరోజు మాట్లాడుకోకపోయినా కూడా గొడవ పడినా కూడా తర్వాత రోజునది కుటుంబ సభ్యులంతా ఒకటవుతాం కనుక బయట వాళ్ళని ఎప్పుడు కూడా మీరు అసలు కుటుంబ విషయాల్లోకి చేర్చనివ్వద్దు. ఇటువంటి విషయాలు ఏ విషయాలైనా కానీ చెప్పుకోకపోవడం అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా కూడా మీకు చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున తప్పకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని సాంబ్రాణి ధూపం వేసి తప్పకుండా అమ్మవారికి మీరు పూజ చేసుకోవడం చాలా మంచిది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పట్ల ఉండడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారికి చిత్రపటం దగ్గర దీపారాధన చేయడం, అగరబత్తీలు వెలిగించడం, ఎర్రని పూలతో అలాగే ఎర్రని వస్త్రాలను పరిచి మీరు తప్పకుండా అమ్మవారిని పూజ చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు మెండుగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు వినడం ద్వారా లేదా పఠించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలతో కలుగుతాయి. కనకదార స్తోత్రాలను కూడా మీరు వినడానికి ప్రయత్నించినట్లయితే కనుక ఎన్నో మేలు ఫలితాలు కూడా మీకు జరగబోతాయి. రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం ద్వారా కూడా మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి విషయాలు జరగబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.